Hey guys, welcome back to my channel. Good morning from Vizag. So మనం ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నాం. మన అరకు వ్యాలీ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ వైజాగ్ టు అరకు. మార్నింగ్ 6:30 కదా స్టార్ట్ అయ్యేది. ఒకే ఏదో వల్ల లేట్ అయింది. ఏదో ఎవడో కాదు, మా మహానుభావుడు ఈడే. అయితే మీకు చిన్న క్వశ్చన్ ఇస్తా. సగటున ఒక మనిషి స్నానం చేయడానికి ఎంత సమయం పడుతుంది? మహా అంటే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ లాస్ట్. మనోడు హాఫ్ అన్ అవర్ కూడా దాటి వెళ్ళిపోయింది. అమ్మ ఏం చేస్తాడేమో బాత్రూమ్ లో పోయి హాఫ్ అన్ అవర్కి వస్తాడు బయటికి. ఏమన్నా నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా ఇడికి అంటే ఏమో అడ్జస్ట్ చేసిన అంటాడు. మేము 5 నిమిషాల వెళ్ళిపోయి వచ్చేస్తాం. మనోడు లోపల ఖోఖో ఆడతాడో ఏం ఆడతాడో, ఏదో గేమ్ ఆడేటట్టున్నాడు లోపల, అందుకే లేట్ అవుతుంది మనోడిది. నాకు డౌట్, దొరా ఏదో గేమ్ ఆడుతున్నావు లోపల. ఎస్ బ్రో గోయింగ్. సో ఫ్రెండ్స్ అయిపోయారు అప్పుడే, ఇదొకరిద్దరు. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం అరకు అయితే స్టార్ట్ అయిపోదాం. ఎవడెవడో వస్తున్నాడు రా, ఎవడెవడో పోతున్నాడు. ఇంత పొద్దుగాల ఇంత ట్రాఫిక్ ఏంద్రా వైజాగ్లా? పండుకోరారా ఈ కొడుకులు. అరే ఇడు ఉన్నోళ్ళు అంతా, నువ్వు ఒకటి అబ్జర్వేషన్, ఇడు ఉన్నోళ్ళు అంతా బుడ్డగా ఉన్నారు, ఎక్కువ హైట్ లేరు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కదా. అమ్మ ప్రతి 100-200 మీటర్స్కి ఉంది సిగ్నల్. నాకు అదే నచ్చట్లేదు. మన దాంట్లో సగం కూడా లేదు ఇక్కడ. సరి తెలుసు అసలు ఇక్కడ ఇక్కడ చూడేదలే, నువ్వు అక్కడనే చూసుకుంటూ వస్తా ఎట్లా. ఫైనల్లీ కొంచెం సిటీ అవుట్స్కట్స్లోకి వచ్చినట్టుంది. ఏమి రాస్తుంది మీరు అట్లా గుద్దుతే ఎట్లా రా ముసలోని? పదండి. అవన్నీ కామన్ రా ఇక్కడ అంటున్నాడు ఆయన. ఏం లేదు బాబా, నాకు నిజం తెలిసిపోయింది. నీ ఏదో పర్ఫార్మెన్స్ వేస్ట్ చేయకు అని చెప్తారు వాళ్ళు. డ్రింక్ చేసిండు కాబట్టి అట్లా కింద పడ్డాడు. మినిమం ఉంటుందా? ఆంధ్రాలో రా బాబు. పొద్దుగాల కళ్ళు తాగించినట్టున్నాడు అన్న. మామ ఫస్ట్ అయితే టైం 9:30 అవుతుంది, నాకు ఆకలి అవుతుంది మామ. ఫస్ట్ మింగి తిందాం ఏడన్నా ఆపుకో. అమ్మాయిలని కదరా చూసేది, బాడహో. నేను చెప్పేది టిఫిన్ సెంటర్లను చూడు. టిఫిన్ సెంటర్లో చూడు రాట, అమ్మాయిలని చూస్తున్నాడు రోడ్డు పైన. అట్లా అమ్మాయిని చూసా ముసలోని గుద్దాడా. ఇంటాడా అయినాడు. యూట్యూబర్ కున్న మొట్టమొదటి లక్షణం ఏదైనా ఉందంటే ఏది చూసుకోకుండా మింగడమే. టేస్ట్ ఎలా ఉంది మామ? సూపర్ సాటిస్ఫైడా? ఒక రౌండ్ బోండా అయితే కంప్లీట్, మన ఒక రౌండ్ ఇడ్లీ కంప్లీట్. ఇప్పుడు మసాలా దోశ, తర్వాత పూరే తగ్గేదే లేదు. ఇలా గట్టి తింటుంది మనోడు. తినాలి, తింటేనే కదా రైడ్ ఇది చేయడానికి వస్తుంది. మసాలా దోశ వచ్చేసింది గాయ. ఆడది అయిపోయింది. ఆడ పూరి కోసం వెయిటింగ్, వీడు పూరి కోసం వెయిటింగ్. మనం వైజాగ్ నుండి అరకు వెళ్ళే రూట్లో వచ్చేసి నందిని టిఫిన్స్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేయండి మేము సజెస్ట్ చేస్తున్నాం. లైక్ అదిరిపోయింది టేస్ట్ మాత్రం. ఆల్మోస్ట్ మేము ఒక్కొక్కరం 3 ప్లేట్స్ తిన్నాం. అన్ని టేస్ట్, మసాలా దోశ, ఇడ్లీ, బోండా అన్నీ తిన్నాం. సో చాలా బాగుంది. లైక్ లాస్ట్ 3 డేస్లో మాకు నచ్చిన టిఫిన్ సెంటర్ ఏదైనా ఉందంటే ఫుడ్ పరంగా ఇది. చందు, నువ్వు ఒకటి అబ్జర్వేషన్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పంచలే కట్టుకున్నారు. పంచలా ఉండే సుఖం ఇంకెందులో ఉండదండి, మామూలుగా ఉండదండి. పక్కన చూసారండి ఇలా వచ్చేసిందండి. ఇలా స్లాంగ్ బల్ ఉంటుందండి. ప్రతి వాడికి ఎండింగ్లో అండి అని చెప్పి యాడ్ చేస్తారు. రాత్రి బండి పార్కింగ్ చేసిన కాడ ఏంట్రా తమ్ముడు అన్యాయం రా ఇది అంటున్నాడు. వీడేంద్రా నాకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకున్నా నేను. మావా పోయినా చెప్తారా పడుకోలేరా స్పీడ్ బ్రేకర్లు ఏం లీడ్ చేస్తున్నాడు రాడు ముందర అవలే పాడుకోవాడు. అరే సిగ్నల్స్ ఇవ్వాలి కదరా, స్పీడ్ బ్రేకర్లు ఉంటే ఏం సిగ్నల్ లేకుండా ఎట్లా వస్తున్నాడు? ఏదో రాడు మనకి. ఎంతసేపు ఆ తాటి ముంజలు చూడకైనా సరిపోతుంది. ఇక్కడ ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఏదైనా రైడర్కి కానీ ఎవరికైనా ఏమైనా అయితే ఆగాడు, కానీ అమ్మాయి మాత్రం పక్కన రోడ్డు పక్కన ఆపుకుంటే మాత్రం పోయి అడుగుతాడు పోయి ఏమైందండి. హెల్పింగ్ నేచర్ బాడకో అమ్మాయిల కాడికే వాడు ఇప్పటికి కదా అంటున్నాడు చూడరా. ఏడన్నా అమ్మాయి లిఫ్ట్ ఆడితే లగేజ్ మొత్తం మన బండ మీద వాడదానికి బండి ఎన్నికలు అమ్మాయిని ఎక్కించుకున్నాడు అంట. సిగ్గుండాలి అరే, సిగ్గుండాల కొంచెమన్నా. మామ ఇక్కడ కొబ్బరి బోండాలు చాలా అగ్గున ఇట్లరా, ఏడ చూసినా అవే కనబడుతున్నాయి. ప్రజెంట్ వచ్చేసి మనం శృంగవరం కోట విలేజ్లో ఉన్నాం. సో ఈ విలేజ్లో మన ప్రభాస్కి నచ్చిన ఒక బిర్యానీ చాలా ఇష్టం తనకి. సో అది హోటల్ మనకి ఆన్ ది వేలోనే కనపడుతుంది నేను మీకు చూపిస్తాను. ప్రభాస్కి చాలా ఇష్టం అంట అది, కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు. ఐ థింక్ ఇప్పుడు శృంగవరం కోట దాటినాక మనం ఇక డైరెక్ట్ కంప్లీట్ ఘాట్ సెక్షన్ ఉంటుంది ఒక 10 కిలోమీటర్లు అయినాక. ఈ రోడ్ చూస్తుంటే గోవా వైబ్స్ వస్తున్నాయి. గోవాలో కూడా సేమ్ ఇట్లా ఉంటాయి మనకి. హిల్స్ చూడు మామ
మినీ కాశ్మీర్ హిల్స్ చూసినట్టు అనిపిస్తుంది. ఆ ఫ్రంట్ సైడ్ వ్యూ చూస్తుంటే మినీ కాశ్మీర్ హిల్. శ్రీనగర్ దగ్గర చూసినాం ఇలాంటి వ్యూ. ఎక్కడ అంటే మనం వైష్ణోదేవి టెంపుల్ అయిపోయాక జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలాంటి హిల్స్ కనబడతాయి మనకి. నా వ్యూ చూసినావా? నా బొరాన్ ఉందా మొత్తం. వాళ్ళు రండి అంటున్నాడికి, వచ్చి చూడండి అంటున్నా. వావ్, కంప్లీట్ ట్రైబల్ ఏరియా లోపలికి ఎంటర్ అవుతుంటే ఫీలే వేరు. వావ్, కార్నరింగ్ బొరాన్ ఉందంటున్నా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అమ్మా జస్ట్ మిస్ అంటున్నా. జస్ట్ మిస్ రా, కాయలు నోట్లోకి వచ్చినారా మామ. అది పోలేరా ముందర చూడగానే. ఓ అమ్మో, ఇంటికి ఇంట్లో పెట్టి అట్లా వచ్చిండేంద్రా మన ముందరకి. పోయి బడకవు. మా వాళ్ళది అడల్ట్ కంటెంట్ అయిపోతుంది, మామూలుగా అడల్ట్ కంటెంట్ కాదు అది. అమ్మా మొత్తం కాదు. అరే అరటిగెరలు అంటారా ఇక్కడ? ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. చక్కెర కేలి పండ్లు అంట, అరటిపళ్ళు కావంట. చక్కెర తీసుకుందాము ఒక 1/2 డజన్. ఏమో నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వచ్చినా ఇక్కడ అరకు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా బాడక? మేము వచ్చిందే ఫస్ట్ టైం అరకుకి. పోయి మమ్మల్ని ఆడుతాయంటారా? నీకున్న డౌట్స్ కూడా. నేను ఫస్ట్ టైమే. ఈడ హాయ్ చెప్తున్నాడు మామ, నువ్వు హాయ్ చెప్పినావు అని చెప్పి. అన్నా నమస్తానా. ఓ ఇట్లా నేను ఫస్ట్ టైం అని చెప్పి చేతి పైకి లేపినావు కదా, నిన్ను చూసి ఆ అంకుల్ కూడా చేతి పైకి లేపిండు. ఇవా రైట్ సైడ్వా? అన్ని జీడిపళ్ళ చెట్లేనారా? అది రా బా, అది మేడిపండే చూడ మేరవై ఉండను. పొట్ట వైపు చూడు, నా అమ్మ పురుగులే ఉండను. పుష్పదాపి రామా, నువ్వు తినకరా మామ. అన్న ట్రాక్టర్ లెక్కిద్దామా? నా బండ్లని బొరాన్ ఉంటాయి అరకు పోయేటప్పుడు. అరే ఏమన్నా వస్తున్నాయారా అడుగుతున్నావు. నువ్వు ముందర ఏమంటలేడు ఇంటి స్పాట్ చూసుకోకుండా. వచ్చినా నా మీదకి వచ్చినా చెప్పినావు. అది నీ నిమ్మకాయలు నీ నోట్లోకి వచ్చినాయి. నేను ఏకంగా పగిలిపోతుండే. జస్ట్ మిస్ మామ. అనక మామ, బండ్లు రా, మనం ఎంత జాగ్రత్త వస్తుంటే అవి మనం అంత సేఫ్గా తీసుకుని. ఎట్లుంది బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ. ఈ వాటర్ ఎంత క్లీన్ ఉన్నాయంటే దీని అమ్మ జీవితం అంత క్లీన్ ఉన్నాయి. బాబా మొత్తం కంప్లీట్గా బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. ప్లస్ రోడ్ బాగాలేదు, టర్నింగ్స్ దగ్గర మేజర్గా. రోడ్ చూడాలా, పక్కన వ్యూ చూడాలని కూడా అర్థమవుతలేదు రా. ఇక్కడ చూసేవరకు రోడ్ కాడ ఎవడో కూడా అడ్డం వస్తున్నాడు. ఫస్ట్ స్టాప్ వచ్చేసి బొర్రా కేవ్స్. బొర్రా కేవ్స్ ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంది మా డిస్టెన్స్ కదా. అవునా? తాత వెల్కమ్ చెప్తున్నాడు మామ. వీకెండ్ ఉన్నందుకు ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. ఏంటి మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది. ఏంట్రా పార్కింగ్ ఉందా లేదా మనకి ముందు ఎక్కడైనా? ఏంట్రా ఈ జనాలేంటి? రీసెంట్లీ స్టార్ట్ అయింది అది. 500 రూపీస్ మామ. బొర్రా కేవ్స్ లో కొత్తగా స్టార్ట్ చేసిన జిప్ లైన్ పర్ అడల్ట్ 500 రూపీస్. మన బొర్రా కేవ్స్ ఎదురుగానే ఉంది ఎంట్రన్స్ దగ్గర. అదే ఎంట్రన్స్. మామ ఎక్కుదాం పదరా.
ఫర్ అడల్ట్ 80 రూపీస్, చిల్డ్రన్ 60 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. మనోడైతే తీసుకుని వస్తుంది. అరుపులేంట్రా బుర్రా కేవ్స్ ఎంట్రన్స్ లోనే అదిరిపోతున్నాయి కదా. మామూలుగా లేదు అసలు. ఫైనల్లీ రీచ్ బుర్రా కేవ్స్. ఆల్మోస్ట్ బెలూన్ కేవ్స్ టైప్ ఉంది, లైక్ బెలూన్ కేవ్స్ టైప్ ఉంది. మా అరకు ట్రిప్ లో ఫస్ట్ స్టాప్ వచ్చేసి బుర్రా కేవ్స్. చూస్తున్నారు కదా, అదిరిపోయింది. ఎంట్రన్స్ మాత్రం మామూలుగా, లోపలికి వెళ్తే తెలుస్తుంది ఏమేమి ఇంకా స్పెషాలిటీస్. ఐ మీన్ ఏమంటారు దాన్ని, ఆతృతగా ఉంది చూడడానికి ఏమేమి ఉన్నాయనేది. మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ నాకైతే లైక్ మినీ బెలూన్ కేవ్స్ టైప్ కనబడుతుంది. వ్యూ అంతా కూర్చుంటే కూడా. అది నా సైడ్ ఉన్నది. మనం ఎంటర్ అయింది అక్కడ నుంచి. హోటల్లో ఉండే సెంట్రల్ ఏసీలు ఏవి పనికిరావు. ఎందుకు పనికిరావు అంటే ఇది ఎంత న్యాచురల్గా ఉంది. ఏసీ లైన్స్ అయినా ఒక వ్యక్తిని ఒక విధంగా చూస్తే గబ్బు వాసన కొడుతుంటుంది. నిజంగా ఒక రేంజ్ కూల్ ఉంది. నువ్వే కట్టినావా? తగ్గేది లేదా కూర నువ్వు. మేడ్ ఇన్ చైనా. లైమ్ స్టోన్ కేవ్స్. పొక్క పెద్దగా ఉంది మామ. క్రేజీ ఉంది గాయ్స్, క్రేజీ అంటే క్రేజీ అసలు. బొరాన్ ఉందంటున్నా. నీకు ఛాలెంజ్ అంటున్నా. ఓకే, సాటిస్ఫైడ్, వెరీ మచ్ సాటిస్ఫైడ్. నువ్వురా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఏమన్నా తారుమారు అవుతాయేమన్నా. వచ్చేంతసేపు ఇంకా రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను కానీ బుర్రా కేవ్స్ మీద పెట్టేంత సీన్ లేకుండా పోయింది నాకు. యాక్చువల్లీ నేను థర్డ్ టైం ఈ బుర్రా కేవ్స్ విజిట్ చేయడం. 4 years కింద చేసినా. మళ్ళీ ఏమి ఎక్స్పెక్టేషన్స్ నేనేం చెప్పలేదు కూడా మీకు, మీరు అడిగినా నేను చెప్పకపోయి వెళ్తున్నా కదా. అంతే అంటావా? ఎస్, ఎందుకంటే అది లైవ్ లో చూసిందే క్రేజీ ఉంటుంది మామా. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ కేవ్స్. ఇదే రాస్తే మన ఇదే లాస్ట్ అని చెప్తున్నా కదా నేను. లెట్స్ గో. సో ఫైనల్లీ బొర్రా కేవ్స్ అయితే అయిపోయింది విజిటింగ్. వీఆర్ బ్యాక్ టు కట్క వాటర్ ఫాల్స్ ఉంది నెక్స్ట్ స్టాప్. సో అది చూసేసుకొని అరకుకి మళ్ళీ స్టార్ట్ అవ్వడం. ఇంకా అందువల్ల ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి, చూద్దాం. పదా, లెట్స్ గో. సంకల్నాకి కట్క వాటర్ ఫాల్స్ రీచ్ అయితే మా వాడు ఏమంటున్నాడో తెలుసా, ఇది కాదురా ఇంకా పైకి పోవాలరా అంటున్నాడు. అక్కడికి వెళ్ళి నేను వస్తాను. రైల్వే పట్టాలు ఉన్నాయరా మామ. బొంగులో చికెన్, ఫైనల్ చికెన్ కబాబ్ చూద్దాం టేస్ట్. दोस्त मेरा दोस्त तू है मेरी जान అందగాడన్నీ ఇచ్చిపోరా. నువ్వు కింద పడితే నేను ఫస్ట్ రికార్డ్ చేస్తా, తర్వాత వచ్చి లేపుతా. చర్చ్ పేరు ఒకసారి చెప్పవా?
ఒకసారి మళ్ళీ మంచిగా మంచిగా మంచిగా